నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుస్సేన్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తోంది. హడావుడి అయితే ఏం కనిపించట్లేదు. సో కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఏంటి సార్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తోంది, ఏంటి? కనిపించడం కాదు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎన్నికల నుంచి మేము బహిష్కరిస్తున్నాం, ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయట్లేదు, ఎన్నికల్లో మా అభ్యర్థి ఉండడు అనేటువంటి విషయాన్ని అఫీషియల్గా కేటీఆర్ అనౌన్స్ చేశారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలతోటి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలతోటి తెలంగాణ భవన్లో పెట్టినటువంటి మీటింగ్లో ఈ విషయాన్ని క్లారిటీగా చెప్తూ విప్పు కూడా జారీ చేస్తామని చెప్పారు. అంటే మీరు ఎవరు పార్టిసిపేట్ చేయొద్దు ఎలక్షన్స్లో అని చెప్పి కార్పొరేటర్లకు కానీ ఇతర నేతలకు కానీ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పేసి ఒక విప్పు జారీ చేస్తామని చెప్పారు ఆయన. అంటే ఇండైరెక్ట్గా ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నా ఇప్పుడు అసలు వాళ్ళ నిర్ణయం తీసుకోవడమే తప్పు. ఓకే, అంటే నువ్వు బ్యాలెట్ ఎలక్షన్స్ని, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ని బహిష్కరించకూడదు. ఎలక్షన్స్ మీద నమ్మకం లేనప్పుడు నువ్వు బహిష్కరించాలి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదు, లేదంటే మీకు ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు, అంటే వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఓటేస్తారో మీకు నమ్మకం లేదు, అంతే కదా. ఇప్పుడు బరిలో మీ అభ్యర్థి లేడు. జనరల్గా ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థలు అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఎక్సెఫిషియల్ ఓట్లు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. మరి ఎందుకు అభ్యర్థిని పెట్టవు? అభ్యర్థిని పెట్టాలి కదా. ఒక రకమైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంతో గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ఎన్నికల ప్రక్రియతో గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. గతంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను బహిష్కరించారు. ఎప్పుడు 2014 ఎన్నికలకు ముందు. 2016లోనే ఫస్ట్ టైం గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, అంటే తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసిన తర్వాత. అప్పుడు దాకా కనీసం ధైర్యం కూడా చేయాల బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేయడం. అంత పెద్ద ఉద్యమం జరిగేటప్పుడు కూడా, ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అభ్యర్థులు నిలిపి అసలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ టైం 2016లో, అంటే 2014లో అధికారంలోకి వచ్చారు. 2016లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు నిలిపారు, తెలుగుదేశం పార్టీని అప్పుడు క్లోజ్ చేసి. అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా ధైర్యం చేయాల. మరి ఇప్పుడు ఎందుకు బహిష్కరించారు? ఇప్పుడు ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారంటే బీజేపీ అభ్యర్థి ఉన్నారు. బీజేపీ తోటి ఇప్పుడు తలపడలేకపోతుంది. ఎందుకంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఆ మూడు పార్టీలు కలిసి, అంటే తెలుగుదేశం పార్టీకి లేకపోయినప్పుడు కూడా ప్రతినిధులు, జనసేనకి లేకపోయినప్పుడు కూడా మోరల్గా అయితే సపోర్ట్ ఇస్తారు కదా. అంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి నిలబడ్డాడు, గెలుపు అవకాశం లేకపోయినప్పటికీ గెలుపు అవకాశం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీనేమో ఎన్నికల్ని బహిష్కరించింది, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలపలా. ఓకే, విచిత్రమైన పరిణామం. మరి ఇప్పుడు ఎవరో అభ్యర్థులు ఉన్నారు, రెండు పార్టీలు, ఒకటి ఎంఐఎం, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీల మధ్యనే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది, స్థానిక సంస్థల ఎన్నిక. ఓకే, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుంది. ప్రధానమైనటువంటి పార్టీలు ఏంటి తెలంగాణలో? ఎంఐఎం కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా, బీజేపీ కదా. ప్రధానంగా చెప్పుకుంటున్నట్టు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఇప్పటివరకు అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. పోనీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. కాంగ్రెస్ ఎందుకని సార్? కాంగ్రెస్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో వాళ్ళకేమి మెజారిటీ లేదు, పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. సో అందుకని మేబీ దూరంగా ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది అంటే, ఎవరికో మీరు తెర వెనుక మద్దతు ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దూరంగా ఉంది, బలంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిగి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. అంటే వీళ్ళు పోనీ ఎంఐఎంకి ఇవ్వచ్చు కదా, మీరు బీజేపీకి వ్యతిరేకం, అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, మేము బీజేపీకి వ్యతిరేకం, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకం, ఇదే కదా వాళ్ళు చెప్తుంది. నిజంగా మీరు బీజేపీకి వ్యతిరేకం అయితే ఎంఐఎంకి సపోర్ట్ చేయాలిగా. కానీ మీరు ఇప్పుడు ఏమిస్తామని చెప్పారు? ఏ పార్టీతోటి అసలు ఎలక్షన్లో ఓటింగే పాల్గొనకూడదు, పాల్గొంటే అనర్హత వేటు వేస్తాము అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయాలనే కదా. ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేయడానికి అలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది కదా.
మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు, అనౌన్స్ చేయలేదు. పోనీ ఆ ఓటర్స్ ఎటు వెళ్తారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చెబుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారని చెప్పి చెబుతుంది, బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఓకే. కానీ ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకు ప్రజాప్రతినిధులు తక్కువ ఉన్నారు. సరే వాళ్ళు ఇటు సపోర్ట్ చేస్తారంటే ఎంఐఎంకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, పైగా రేవంత్ రెడ్డి గారికేనో అసదుద్దీన్ ఓవైసీ గారికి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఈ మధ్య కాలంలో మనం చూసాం. వీటన్నిటి దృష్ట్యా ఎంఐఎంకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 1-2 మంది, లేదంటే అంతమంది ఉంటే అంతమంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. మనం నెంబర్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నెంబర్ కానీ, ఆయా పార్టీలకు ఉన్న నెంబర్లు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు, అంటే ఓటు కలిగినటువంటి వాళ్ళు. 21 మంది ఎక్స్ అఫీషియో ఉన్నారు, అంటే 81 ప్లస్ 29 110. ఈ 110 మంది ఓటేస్తారు. ఈ 110 మంది ఓటేస్తే ఈ 110 మంది అయితే మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి? 56 రావాలి. 56 ఎవరికి వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గెలుస్తారు. ఓటు పరంగా చూసుకుంటే ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయి 110లో అని అంటే ఎంఐఎంకి 49 ఉన్నాయి, ఎంఐఎంకి 49 ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి 25 ఉన్నాయి. అంటే ఎంఐఎం తర్వాత హైయెస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ, 25 ఉన్నాయి. బీజేపీకి ఉన్నాయి 22 ఉన్నాయి బీజేపీకి. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ సీన్లో లేదు, కాంగ్రెస్ పార్టీ సీన్లో లేదు. అంటే 25 బీఆర్ఎస్ పార్టీకి, 14 కాంగ్రెస్కి. అంటే ఎన్ని? 39 మొత్తం. 39 మంది ఈ రెండు పార్టీలకి ఉన్నారు. నిజంగా వీళ్ళు బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు 39 మంది అవుతారు కదా. సో అప్పుడు ఎంఐఎంకి 49 మంది ఓట్స్ 49 మంది ఉన్నారు. కాకపోతే ఎక్స్ అఫీషియల్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సరే ఎక్స్ అఫీషియల్ కూడా ఉంటారు కొంతమంది. సరే బీజేపీకి 22 ఉన్నాయి, అయినా కానీ పెట్టారు. 56 మ్యాజిక్ ఫిగర్, 22 బీజేపీకి ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి కదా. 25 మంది మద్దతు ఇస్తే బీజేపీకి అప్పుడు 47 అవుతాయి, అయినా గెలవరు. కాంగ్రెస్ పార్టీకి 14 మంది కూడా గెలవాలి, మద్దతు ఇవ్వాలి, అప్పుడు గెలిచే అవకాశం ఉంది. సో కాబట్టి ఎంఐఎంని గెలిపించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని అంటే, ఎంఐఎంని గెలిపించడానికి డైరెక్ట్గా గెలిపించవచ్చు కదా. బీజేపీకి వ్యతిరేకం మేమని చెప్పే ధైర్యం బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగ గెలవలేదు కాబట్టి, గెలిచే అవకాశమే లేదు కాబట్టి మా అభ్యర్థులను పెట్టలేదు అనుకున్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అసలు సీన్లో లేదు? ఉండాలి కదా సీన్లో. బీజేపీకి వ్యతిరేకం, అట్లీస్ట్ బీజేపీకి మేము వ్యతిరేకం అని చెప్పుకోవడానికి అయినా ఉండాలి కదా. ఇండైరెక్ట్ గా దేనికి సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేయడానికి నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు విప్ జారీ చేస్తూ ఉంటున్నారు. విప్ జారీ చేసినా కానీ ఇప్పుడు 22 మంది బీజేపీకి ఉన్నారు కదా, ఇంకా ఒక్క ఓటు ఎక్కువ పడినా కానీ అది బీఆర్ఎస్ పార్టీ నుంచి పడినట్టే. అంతే కదా. ఎక్కడి నుంచి పడితే లేదంటే కాంగ్రెస్ పార్టీ 14 మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా విప్ జారీ చేసినా చేయకపోయినా కొంతమంది జారిపోవచ్చు. మిగతా వాళ్ళు 22 తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినా అవి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినట్టే లెక్కేసుకోవాలి. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. ఎంఐఎంకి ఇవ్వాలి కదా. లేదంటే ఇప్పుడు బీజేపీకి మేము వ్యతిరేకం అన్నప్పుడు మీరు బలమైనటువంటి ఎంఐఎంకి మద్దతు ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ మరి ఎంఐఎంకి ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే అభ్యర్థిని వాళ్ళు పెట్టలేదు, ప్లస్ ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోలేదు. బేసికల్గా బీజేపీకి సపోర్ట్ చేయదు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీలు వ్యతిరేకం కాబట్టి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎటు వెళ్తుంది అనే దాని మీద ఆధారపడింది. బీఆర్ఎస్ పార్టీ 27వ తారీఖున వాళ్ళది రజతోత్సవం ఏదో జరుపుతున్నారు, సిల్వర్ జూబ్లీ అనుకుంటా, సిల్వర్ జూబ్లీ ఏదో జరుపుతున్నారు, ఆవిర్భావ దినోత్సవం. దాన్ని సక్సెస్ చేసుకోవాలనేటువంటి యాంగిల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఎన్నికలను ఎందుకు దూరం చేయాలి? మీరు ఎన్నికలు దూరం చేసినప్పుడు బీజేపీ తోటి వీళ్ళు కలిసి వెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతున్నప్పుడు ఆ సభ ఏం సక్సెస్ అవుతుంది అసలు? అవును.
బీజేపీకి బీ పార్టీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇక నీకు అసలు ఆ సభ్యం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఆ సభ సక్సెస్ కాకుండా చేస్తున్నారు, పోలీసులను ప్రయోగించి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నెడుతున్నారు. ఏదైనా సరే చేతులు ఎత్తేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అర్థం అవుతుంది క్లియర్గా హైదరాబాద్. అంటే ఎలక్షన్లకి వెళ్లకుండా ఎలక్షన్లకు దూరంగా ఉంటుంది. అసలు ఎంపీ ఎలక్షన్లోనే 0 వచ్చినాయి వాళ్ళకి, 18% ఓట్ బ్యాంకు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు కేటీఆర్, ఈ 17 నెలల్లో గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఆయన లెక్కలేసుకుంటున్నాడు. నిజంగా అది నిజమైతే ఇప్పుడు మీరు ఎలక్షన్లకు రావాలి కదా మరి. సో కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఎక్కువ మంది భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.